హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్నాం అనమాట. ఖమ్మం జిల్లాలో వచ్చేసి రైతు ఫీల్డ్లో ఉన్నాము. రైతు వచ్చేసి సుమారు మనకు 1 ఎకరం మిర్చి అనేది సాగు చేస్తున్నాడు. ఈ సాగు చేయడానికి ఏ వెరైటీ సాగు చేస్తున్నాడు, ఈ విధంగా కాపు చూడండి ఏ విధంగా పడింది అనేది, ఏ వెరైటీ సాగు చేస్తున్నాడు, ఏంటి, ఎంత దిగుబడి అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే అనేది రైతు మాటలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? రామదాస్ గారు. మీరు ఎకరం తోట వేశారు కదా, ఈ ఫీల్డ్ మీదేనండి? ఈ ఎకరానికి మీరు ఏ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నారు సార్? మీరు ఇప్పుడు ఆ ధనుష్ కంపెనీ అని మాకు తీసుకుపోయారు. అక్కడ భద్రాచలం ఏరియాలు తీసుకుపోయారు. చూసాం అక్కడ తోట బాగుంది. అది దాన్ని చూసి మేము అంతా 10 మంది రైతులం పోయినాం, చూసినాం. మంచిగా ఉంది తోట. మాకు దీనికన్నా కొంచెం ఎత్తు పెరిగింది అది, కానీ కాయ బాగుంది, తాళలేదు. అది పెట్టాలన్నది మా దృష్టికి పెట్టినాం. మేము సరే కొత్తగా వచ్చిందని మేము 10 ప్యాకెట్లు తీసుకున్నాం. కొత్తగా ఎకరం పెట్టినాం. వెరైటీ బాగుంది, తాళ లేదు, పచ్చికాయ తాళ శాతం లేదు, పచ్చికాయ బాగుంది, సన్న రకాలు. నేను మా ఇంతనానికైతే నచ్చిన అందరం పెట్టుకున్నాం. ఇక్కడ తలకి ఇంత పెట్టినాంలే కానీ మంచిగా ఉంది ఇంతరం. మేము మార్కెట్ కూడా అమ్ముకొచ్చాం. అమ్ముకొచ్చి ఏ సెగ్మెంట్ కిందకి వస్తుంది సార్ ఇది? ఇప్పుడు ఈ ధనుష్ అనే వెరైటీ ఏ సెగ్మెంట్ కిందకి వస్తుంది? తేజ సెగ్మెంట్ కిందకి వస్తుంది. తేజ సెగ్మెంట్. ఇప్పుడు మీరు ఈ వెరైటీ ఏమన్నా ఒక కటింగ్ అనేది అయ్యిందా? ఒకసారి అమ్ముకొచ్చారు మీరు? ఒకసారి వెళ్ళారు కదా మార్కెట్ లోకి. ఎంత ధర వచ్చిందండి? 16,100 పడ్డదండి. 16,100 జెండా పాత పడింది. ఇప్పుడు ఎన్ని కోతలు కోసారు? ఒక కోత కోసారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీల్డ్ చూస్తుంటే ఏ మాదిరి, అది ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు లాస్ట్ వరకు అయితే ఎకరానికి 30 క్వింటాల్ అయిందండి. ఎకరానికి 30 క్వింటాల్. నేను ఎందుకంటే ఈ విలేజ్ లో వస్తుంటే ఎక్కడ చూసినా గానీ మిర్చి అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందండి. వర్షాలకు గానీ, నల్లికి గానీ, వైరస్ కి గానీ, ఏదైనా సరే మిర్చి అనేది ఈ సంవత్సరం చాలా ఏరియాల్లో డ్యామేజ్ అయిపోయింది. నేను చూసిన వెరైటీస్ లో కూడా ఈ ఒక్క వెరైటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీ ఫీల్డ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. సుమారు 30 క్వింటాల్ దిగుబడి అంటే ఈ సంవత్సరం నల్లి, దాంతో పాటు వైరస్, తుఫాన్లు తట్టుకొని 30 క్వింటాల్ దిగుబడి మీరు సాధించారంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన విషయమే రామదాస్ గారు. ఇప్పుడు దీనికి ఎన్ని స్ప్రేయింగ్స్ కొట్టుంటారు సుమారు? మీరు పెట్టుబడి ఏమాత్రం పెట్టుంటారు? ఇక పెట్టుబడి అంటే రైతు మనం లెక్క ఉండదు. అంటే మామూలుగా పెట్టిన ఒక ఎకరం వరకు ఒక పెట్టవచ్చు, 50,000 లాగా. ఎకరానికి 50,000 పెట్టుబడి అంటే 50,000 అంటే ఇప్పుడు చాలా తక్కువ పెట్టుబడి సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో 50,000 అంటే మీరు పెట్టిన పెట్టుబడి చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఏ మాదిరిగా చూసుకున్నా, ఏ మందులు చూసుకున్నా గానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఏ ఎరువులు గానీ, ఫెర్టిలైజర్ గానీ ఏవైనా సరే మార్కెట్ లో అన్ని కూడా రైతుకు అందుబాటు ధరలు లేవన్నమాట. అన్ని కూడా ఎక్కువ అయిపోయినాయి ధరలు అన్ని కూడా. రైతుకి ఏది కూడా గిట్టుబాటు ధరలు కూడా మంచి. మాకైతే నచ్చిందండి. అందరం చాలా మంది పెట్టుకున్నాం కానీ అందరికి బాగానే ఉంది.